మనతోని మంచిగా స్నేహం చేసినప్పుడు నీ మేలు కోరుకుంటారో లేరో మిత్రమా, కానీ నీవు వాళ్ళకు మంచి చేస్తున్నప్పుడు మంచిని గుర్తిస్తారు. కానీ మళ్ళీ చిన్న తేడా వచ్చినా నీ గురించి చెడుగా మాట్లాడి చెడు ప్రయోగాలు చేసుకుంటూ చెడు ఆరోపణలు చేసుకుంటూ అంతా చెడుగానే ఆలోచిస్తూ నిన్ను గురించి చెడుగా వాళ్ళు ఆలోచిస్తున్నదే కాకుండా ఇతరులకు కూడా అదే చెడు ఆలోచనలు చెప్తారు. నిజమే కదండి. ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఒక్క దగ్గర కలిశారనుకో, ఆ ముగ్గురిలో ఏ ఒక్కరికి చెడు అని అనిపించకున్నా వాళ్ళు మెప్పు పొందడానికి కూడా వీళ్ళు కూడా చెడుగానే ఆలోచిస్తారు. అలా ఉంది సమాజం. మంచి చేసిన వారికి అయ్యో పాపం మంచి చేయాలి, వాళ్ళని కలపాలి, ఒక్క దగ్గర ఉంచాలి అన్న ఆలోచన మనకు వచ్చిందనుకోండి, మనం పాపం మన వాళ్ళే కదా మంచి చేద్దాం అని మనం ఆలోచిస్తే వాళ్ళు తిరిగి మనల్ని దూరం పెట్టి మన మీద చెడు చేసుకుంటూ చెడు ప్రయోగాలు చేసుకుంటూ చెడు ఆరోపణలు చేసుకుంటూ చెడు వైపే దారి మళ్ళించుకుంటూ చెడు వాళ్ళతోనే స్నేహాలు చేసుకుంటూ ఆ చెడు ఈ చెడు కలిసి ఇంకా చెడుగా మన పైన ప్రవర్తిస్తారు. ఇట్లాంటి మనుషులు ఉన్నారు మిత్రమా, జాగ్రత్త. అసలు ఎప్పుడు ఎవరికి మంచి చేయాలనే ఆలోచనే రానివ్వద్దు. నీ సంసారం ఏదో, నీదేదో, నీ పిల్లలేదో, నీ గతేదో చూసుకోవాలి తప్ప వీళ్ళు నా వాళ్ళే కదా వీళ్ళకు మంచి చేద్దామన్న ఆలోచన రానివ్వడం తప్పు. ఇది నా అనుభవం పూర్తిగా చెప్తున్నాను. నిజంగానండి. మంచి అన్నది లేదు, చెడుకే ఎక్కువ ఉంది పుట్టగతి, మంచికి అసలు పుట్టగతే లేదు. నిజం.